హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసు చూడతరమ 32 భాగాన్ని వినిద్దాం. ఇటు దేవ్ అలానే మోకాల మీద కూర్చొని తల కిందికి వాల్చేసి ఉన్నాడు. ఇక ఇలా కాదని దేవ్దన్, రాజేష్, బాల ముగ్గురు దేవ్ దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాల మీద కూర్చుని దేవ్ని పట్టుకుని ఏమైంది అని అడుగుతుంటే దేవ్ అస్సలు తల పైకి ఎత్తట్లేదు. దేవ్దన్ బలవంతంగా దేవ్ తలని పైకెత్తి ఆశ్చర్యపోయాడు. తర్వాత దేవ్ చెప్పింది విని ముగ్గురు షాక్ అయ్యారు. రాజేష్ పైకి లేచి కార్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ కార్ మీద పెట్టి హెడ్ కిందికి వాల్చేసి అలా ఉండిపోయాడు. బాలా వెళ్ళి రాజేష్ని పట్టుకుని బాధపడకు బావా అని తనని కార్లో కూర్చోబెట్టి దేవ్ని కూడా కార్లో కూర్చోబెట్టి దేవ్దన్ కార్ని స్టార్ట్ చేశాడు. అప్పటిదాకా వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి వీళ్ళు వెళ్లడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇటు జగత్ వాళ్ళు కార్ని ఒక ప్లేస్లో ఆపి దిగి లోపలికి వెళ్తున్నారు. అదే సిటీకి చాలా దూరంగా ఉండి చెట్ల మధ్యలో కనిపించట్లేదు ఆ బంగ్లా. అలా ముగ్గురు ముందుకు నడుస్తూ ఆ బంగ్లాలోనికి వెళ్ళి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మోహన్ తన చేతిని ఉంచగానే ఆ డోర్ ఓపెన్ అయింది. ముగ్గురు లోపలికి వెళ్లారు. బయటంతా బూత్ బంగ్లాగా ఉన్న లోపల మాత్రం చుట్టూ గ్లాస్ డోర్స్తో న్యూ టెక్నాలజీతో ఎక్విప్మెంట్స్తో చాలా మోడర్న్గా ఉంది. అలా ముందుకెళ్తూ దారిలో చుట్టూ ఉన్న గ్లాస్ కాక దాని వెనక ఏదో ఉండడంతో ఏంట్రా దీని వెనక ఏదో ఉందనిపిస్తుంది, ఈ గ్లాసెస్ వెనక ఏముంది అన్నాడు మోహన్. ఏం లేదురా, బంగ్లాలోని మిగిలిన ప్లేస్ అంతే అన్నాడు జితేంద్ర. అలా ముగ్గురు ఒక పెద్ద డోర్ దగ్గరకు వచ్చాక జితేంద్ర తన హ్యాండ్ని ఆ డోర్ పక్కన పాస్వర్డ్ దగ్గర పెట్టగానే ఆ డోర్ ఓపెన్ అయింది. ముగ్గురు లోపలికెళ్ళి పక్కపక్కనే ఉన్న 2 గ్లాస్ బాక్సుల దగ్గర నిల్చుని లోపలికి చూస్తున్నారు. ఆ బాక్స్లో ఒక దాంట్లో బృంద, ఒక దాంట్లో మీరా బెడ్ మీద పడుకుని ఉన్నారు. ఇంకా ఎంత టైం పడుతుందిరా నా బంగారు తల్లులు ఈ లోకానికి మంచి చేయడానికి అన్నాడు మోహన్. ఈ పాటికే వాళ్ళు పూర్తిగా మారిపోయి ఉండాలి అని మనసులో అనుకుని చెప్పలేంరా అని మోహన్తో అన్నాడు జితేంద్ర. డాడీ, నేను బృందా దగ్గరికి వెళ్ళొస్తాను, నన్ను తీసుకెళ్ళండి తన దగ్గరికి అన్నాడు జగత్. జగత్, బృంద ఇప్పుడు దేవ్ భార్య. ఒకప్పుడు నువ్వు తనని లవ్ చేస్తావు, కానీ ఇప్పుడు తనని అన్న భార్య. నువ్వు తనని కావాలి అనుకోవడం మహాపాపం. వద్దు నాన్న, అలాంటి పని చేయకు అన్నాడు మోహన్. జగత్కి కోపం వచ్చినా తమాయించుకుని, లేదు మామయ్య, తను నాకు ముందు ఫ్రెండ్. ఒక ఫ్రెండ్గా తన బాగోగులు చూడడం నా బాధ్యత, అందుకే వెళ్తా అన్నాను. సరే, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తరా అని జగత్ నుదుటిపైన ముద్దు పెట్టి అక్కడి నుంచి మోహన్ వెళ్ళిపోయాడు. మోహన్ వెళ్ళిపోయాక జితేంద్ర, జగత్లు బృంద దగ్గరికి వెళ్లారు. అప్పటికే కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తున్న బృంద తన ఎదురుగా ఉన్న జితేంద్ర, జగత్లని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తుంది. జితేంద్ర వెళ్ళి ఒక ప్లేట్లో వేడి వేడి టీ, అరటి పండ్లు ఇంకా కొన్ని బృందాకి ఇదివరకు అస్సలు నచ్చనివి తీసుకొచ్చి జగత్ చేతికిచ్చాడు. బృందాకి ఇవ్వమన్నట్టుగా జగత్ వాటిని తీసుకుని ఒక కర్ర సహాయంతో నడుస్తూ బృందా దగ్గరికి వెళ్ళి నిల్చోగానే అక్కడే పక్కనే ఉన్న ఒక కత్తిని తీసుకుని జగత్ మీదికి వచ్చింది బృంద. పాపం, అసలే కర్ర హెల్ప్తో నడుస్తున్న జగత్ బృంద అలా సడన్ గా కత్తితో తన మీదకి రావడంతో చేతిలోని ప్లేట్ని పడేసి వెనక్కి తిరిగేంతలో బృంద జగత్ షర్ట్ పట్టుకుని లాగి కత్తితో జగత్ వీపు మీద ఇష్టం వచ్చినట్టు చీరేస్తుంది. జితేంద్ర ఆపడానికి చూస్తుంటే తన మీద కూడా కత్తిని పెట్టడంతో, డాడీ ఏదో ఒకటి చేయండి, లేకుంటే చంపేసేలా ఉంది అన్నాడు జగత్. ఏం చేస్తాంరా, ఎనస్థీషియా ఇచ్చినా యూజ్ ఉండదు, వాళ్ళకై వాళ్ళు ఆపడం తప్ప మనమేమి చేయలేం అన్నాడు జితేంద్ర. జగత్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూస్తుంటే బృంద అస్సలు వదిలితేనా రైట్ హ్యాండ్తో కత్తి పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్తో జగత్ షర్ట్ పట్టుకుని దీపంతా చీరేస్తుంటే రక్తం కారుతూ జగత్ షర్ట్ అంతా రక్తమయమైపోయింది. మధ్యలో అడ్డొచ్చిన జితేంద్రాని కూడా సేమ్ కత్తితో పొడిచేస్తుంది. అలా పావు గంట సేపు అలుపు లేకుండా జగత్ని, జితేంద్రాని పొడుస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ జగత్, జితేంద్రాలు బయటపడ్డారు. జగత్ నొప్పికి అరుస్తుంటే జితేంద్ర జగత్ నోరు మూసి, అరవకరా, వాళ్ళకు మెలకు వచ్చిందే అనుకో, మళ్ళీ దరువే అన్నాడు. జగత్ మూలుగుతుంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడని జగత్ నోటి మీద ఉన్న చేతిని తీశాడు జితేంద్ర. ఏంటి డాడీ, ఇది ఇలా కొట్టేసిందేంటి అన్నాడు జగత్. మెడిసిన్ డోస్ ఎక్కువ ఇచ్చాం కదా, అందుకే ఇలా బిహేవ్ చేసింది అన్నాడు. జగత్ నొప్పికి మూలుగుతూ, ఆ యాంటీడోట్ ఎప్పుడు ఇస్తావు డాడీ అన్నాడు. జితేంద్ర భయపడుతూ, ఇద్దాంలేరా, చూసావుగా ఎలా బిహేవ్ చేస్తుందంటే, మళ్ళీ వెళ్ళామంటే ఈసారి చెప్పేస్తుంది, కొద్దిసేపు ఆగుదాం పద, దెబ్బలు క్లీన్ చేసుకుందాం అని అక్కడే పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి ఇద్దరు గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని బయటకు వచ్చారు. డాడీ, నువ్వు వెళ్ళి ఆ యాంటీడోట్ ఇచ్చేయి డాడీ అన్నాడు జగత్. రేయ్, అది ఇచ్చినా కూడా కొన్ని రోజుల వరకు తనని నువ్వు ముట్టుకోలేవు, తన బాడీ అంతా పాయిజన్ అయి ఉంది, అదంతా పోవాలంటే టైం పడుతుంది. కార్లో వెళ్తున్న దేవ్ సడన్ గా స్టాప్ ది కార్ అనర్చి, నువ్వు ఇట్రా, నేను డ్రైవ్ చేస్తా అని దేవ్దని చెప్పేది వినకుండా బలవంతంగా తనని పక్కన కూర్చోబెట్టి తన ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు దేవ్.
ముగ్గురు ఏం అర్థం కాకుండా ఎక్కడికి అంటున్నా ఏం చెప్పకుండా అలానే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కార్ని ఒక దగ్గర ఆపి కిందికి దిగి పిచ్చోళ్ళ రోడ్డు మీద పరిగెడుతూ ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడు. దేవుని అలా చూసి మిగిలిన ముగ్గురు చాలా బాధగా అనిపించింది. వాళ్ళు కూడా కారు దిగి దేవ్ వెనకే వెళ్తున్నారు. పిచ్చోళ్ళ అంతా తిరుగుతున్న దేవ్ ఫోన్ రావడంతో స్క్రీన్ మీద చూడగానే తాతయ్య అని అనడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు దేవ్. ఎట్టుండావు అబ్బే అన్నాడు రాజారెడ్డి. బానే ఉన్నాను తాతయ్య అన్నాడు దేవ్. నువ్వు ఎంత బాగుండావో నీ మాటల్లోనే తెలుస్తున్నదిలే అబ్బి. అదేంలా తాతయ్య బానే ఉన్నాను అన్నాడు. ఈసారి పోతురాజు జాతర మీ చేతుల మీదనే జరిపిస్తామని అమ్మి చెప్పినది. పోయిందూరి వచ్చినప్పుడు జాతర వస్తుండాది, అమ్మితో పాటు ఊరికి రావాలా అన్నాడు. వస్తాను తాతయ్య అన్నాడు దేవ్. కేశవరెడ్డి బావు కూడా వస్తున్నాడు ఇయాల అన్నాడు రాజారెడ్డి. ఆశ్చర్యంగా దేవుకి తాతయ్య అదెలా అన్నాడు. నువ్వు అడిగి పోతున్నానని చెప్పినప్పుడే కేశవరెడ్డి నాకు ఫోన్ చేసుండాడు. ఈసారి జాతరకి నా చెల్లిని ఆ ఇంటికి పంపుతా అన్నాడు. ఆయన కూడా రమ్మన్నా సరే అన్నాడు. అందరూ వస్తున్నారు ఈ జాతరకి అన్నాడు రాజారెడ్డి. అలాగే తాతయ్య మేం కూడా వస్తాం అని కాల్ కట్ చేసి మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు దేవ్. బృందా కొట్టిన దెబ్బలు నొప్పిగా ఉన్నా కూడా బృందా మీరాల కోసం దేవ్ అవస్థలు ఊహించి వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటున్నారు జితేంద్ర జగత్లు దేవ్ అవస్థలు ఊహించి వాళ్ళలే వాళ్ళే నవ్వుకుంటూ ఉంటే బయట నుంచి ఏవో సౌండ్స్ వినబడి జితేంద్ర పైకి లేచి వెళ్లడంతో జగత్ కూడా లేవబోయాడు. కానీ మొగుడు పిల్లల దెబ్బకి అదే దేవ్ బృందాల కొట్టుడికి నిల్చోలేక మళ్ళీ బెడ్ మీద పడ్డాడు. అయ్యో నువ్వెందుకు లేస్తున్నావు నాన్న, నేను వెళ్ళి చూస్తానులే అన్నాడు జితేంద్ర. సరే డాడీ అన్నాడు జగత్. జితేంద్ర బయటికి వెళ్ళేసరికి అన్ని గాజు పెంకులున్నాయి. మీరాను ఉంచిన రూమ్ అంతా చిందరవందరగా ఉంది. మెల్లగా ఒక్కో అడుగు ముందుకేస్తున్న జితేంద్రకి బృందా ఉన్న రూమ్లో నుంచి వస్తువులు కింద పడ్డ సౌండ్, ఎవరివో మాటలు గట్టిగా వినిపించడంతో మెల్లగా అటు వెళ్ళి చూడగా బృందా మీరా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఒకరి మీదకి ఒకరు వస్తువులు విసిరేసుకుంటున్నారు. జితేంద్ర అడుగులో అడుగేసుకుంటూ ముందుకెళ్తుంటే తన అడుగులు చప్పుడు విన్న బృంద వాళ్ళు కోపంగా జితేంద్ర వైపు చూసి వాళ్ళ చేతిలో అవి జితేంద్ర మీదకి విసురుతున్నారు. వాటి నుంచి తప్పించుకోలేక అలా అని అవి చేసే గాయం భరించలేక జితేంద్ర పడే తిప్పలు మామూలుగా లేవు. డాడీ ఏంటి ఇంకా రాలేదు అని కర్ర హెల్ప్తో కుంటుకుంటూ బయటకొచ్చిన జగత్ సౌండ్స్ విని ఇటువైపు వచ్చాడు. జగత్ని చూసి జితేంద్ర మీదకి విసిరివాటిలో కొన్ని జగత్ మీదకి కూడా విసురుతున్నారు బృందా వాళ్ళు. జితేంద్ర మెల్లగా తప్పించుకుని అక్కడే ఉన్న ఒక స్ప్రేని బృందా మీరాల మీద స్ప్రే చేశాడు. అది స్ప్రే చేయగానే అప్పటిదాకా కోపంతో ఊగిపోతున్న ఇద్దరు శాంతించి కింద పడ్డ జగత్ దగ్గరికి వెళ్ళి పైకి లేపుతూ ఏమైంది బావా అని ఒకేసారి అన్నారు. బృందా మీరాలు బావా అనడంతో జగత్ షాక్ అయి జితేంద్ర వైపు చూశాడు. జితేంద్ర కళ్ళు అరపడంతో బృందా వాళ్ళ వైపే చూస్తూ ఏం కాలేదు, స్లిప్ అయి కింద పడ్డాను. అయ్యో అలా ఎలా పడ్డావు బావా అంది బృందా. ఈ దెబ్బలేంటి బావా అంది మీరా. అది అది యాక్సిడెంట్ అయింది అన్నాడు జగత్. అయ్యో పద బావా హాస్పిటల్కి వెళ్దాం అంది బృందా. వద్దమ్మా ఆల్రెడీ తీసుకెళ్ళాను, టాబ్లెట్ కూడా ఇచ్చారు, రెస్ట్ అవసరమని చెప్పారు అన్నాడు జితేంద్ర. అయితే పదండి మావయ్య, బావని రూమ్లోకి తీసుకెళ్దాం అని చుట్టూ చూసి మనం ఎక్కడున్నాం మావయ్య అంది బృంద. ఇది నా ఫ్రెండ్ ల్యాబ్ అమ్మా, వాడు రమ్మంటే ఇక్కడికి వచ్చా, పదండి వెళ్దాం అన్నాడు జితేంద్ర. ఎక్కడికి వెళ్దాం మావయ్య అంది మీరా. ఇంతలో ఇంటికి అని మాట వినిపించడంతో నలుగురు అటు చూశారు. అక్కడున్న వాళ్ళని చూసి నలుగురు షాక్ అయ్యారు. దేవాలు నవ్వుకుంటూ ముందుకొచ్చి ఎక్కడికి వెళ్ళేదేంటి, ఇంటికి పదండి. బృందా కోపంతో చేతిలో ఉన్న జగత్ హ్యాండ్ని నలిపేస్తుంది. సేమ్ మీరా కూడా తన చేతిలో ఉన్న జగత్ ఇంకో హ్యాండ్ని నలిపేస్తుంటే అసలే నొప్పిగా ఉన్న జగత్కి వాళ్ళలా చేయడంతో నొప్పికి తట్టుకోలేక ఆ అంటూ అరుస్తూ నొప్పొస్తుంది బృందా అన్నాడు. బృందా మీరా కంగారుగా అయ్యో సారీ బావా అని ఒకేసారి తమ చేతిలో ఉన్న జగత్ హ్యాండ్ని వదిలేశారు. దాంతో బాబు కింద పడిపోయాడు. దేవ్, రాజేష్, దేవ్దత్, బాలాలు నవ్వుకుంటూ జగత్ని చూస్తుంటే జితేంద్ర వచ్చి జగత్ని పైకి లేపాడు. కింద పడ్డప్పుడు జగత్ అరవడంతో తేరుకుని కిందికి చూస్తూ అయ్యయ్యో బావా సారీ బావా, దెబ్బ బాగా తగిలిందా అని ఇద్దరు జగత్కి చెరో పక్కు చేరారు. సర్లే ఈ ఎదవతో ఎందుకులే రండి ఇంటికి పోదాం అన్నాడు రాజేష్. బృందా మీరాలు కోపంగా వీళ్ళని చూస్తూ మేం మీతో రాం, మా మామయ్య దగ్గరే ఉంటాం అన్నారు. అలా ఎలా ఉంటారు వాళ్ళతో అన్నాడు రాజేష్. మీతో ఎందుకు ఉండాలి, మాకు ఏమవుతారని ఉండాలి అంది మీరా. ఏయ్ నేను నీకు కాబోయే మొగుణ్ణి అన్నాడు రాజేష్. అయినప్పుడు కదా అంది మీరా. మీరా ఆటలొద్దు, రెండింటికి వెళ్దాం అన్నాడు దేవ్. మేమెక్కడికి రాం అని చెప్తే అర్థం కావట్లేదా అంది బృంద. బావలు అక్కలు మీతో ఎక్కడికి రారంట, మీకు అర్థమవుతుందా
అని సరలేరు నీకెవర్లో రష్మికల డైలాగ్ వేసి వీళ్ళ వైపు చూసి కన్ను కొట్టాడు బాల. ఓహో, అయితే వద్దులే, వాళ్ళు మాతో ఎక్కడికి రానవసరం లేదు అన్నాడు రాజేష్. వీడేంటి రానవసరం లేదు అంటున్నాడు అని అతనిలోని తనను ఆలోచిస్తున్నాడు జగత్. మేమే వాళ్ళతో వస్తాం అన్నాడు రాజేష్. ఈలోగా జితేంద్రకి ఫోన్ వచ్చింది కేశవ్ రెడ్డి నుంచి ఇంటికి రమ్మని. అదే విషయం బృందా వాళ్ళకి చెప్పి మళ్ళీ కేశవ్ రెడ్డి దేవ్ని అడుగుతాడని వాళ్ళతో కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటి ముందు కారు ఆగగానే దేవ్ కిందికి దిగి బృందాని, రాజేష్, మీరాని పట్టుకుని ఇంట్లోకి వెళ్తున్నారు. సారీ లాక్కెళ్తున్నారు. దేవ్దన్ బాల నవ్వుకుంటూ వాళ్ళ వెనకే వెళ్తున్నారు. జితేంద్ర మెల్లగా కిందికి దిగి తన దెబ్బలు తట్టుకుని జగత్ని పట్టుకుని కిందికి దించి మెల్లగా నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళని చూసి ఏందబ్బే ఎట్టా పీక్కుపోయింది మొహం అని దేవ్ని చూస్తూ పక్కనే ఉన్న రాజేష్ని చూసి మహేంద్ర కొడుకు కదయ్యా నువ్వు అని రాజేష్ అవును అని తలొప్పుకొని తన దగ్గర తీసుకుని ముద్దు చేస్తూ పక్కనే ఉన్న మీరాను చూసి కన్నీళ్లతో దగ్గర తీసుకున్నారు అందరూ. అంటే సురేష్ రజనీల కూతురు అనుకుంటున్నారు మీరాని. సబిత కూతురని తెలియదు వాళ్ళకి. బృందా మీరా ట్విన్స్ అనుకుంటున్నారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఈ జితేంద్ర ఆడి కొడుకు యాడికి పోయిండారు, ఫోన్ చేసినా వస్తుండా అన్నాడు, ఇంకా రాలేదు అన్నాడు కేశవరెడ్డి. అని అనేలోపే జితేంద్ర జగత్ని మోసుకుంటూ వచ్చాడు. జగత్ని అలా దెబ్బలతో చూసి రాగిని మీనాక్షి గారు కంగారుగా వెళ్ళి ఏమైనాది అని కన్నీళ్లు పెట్టుకుంటూ జగత్ ఒళ్ళంతా తడుముతుంటే యాక్సిడెంట్ అయ్యుండదత్తమ్మా అన్నాడు జితేంద్ర. చూసుకోవాలి కదయ్యా అని జగత్ని తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టి టాబ్లెట్లు ఇచ్చి కాసేపు అక్కడే ఉండి బయటకొచ్చారు మీనాక్షి. రాగిని మీనాక్షిలు ఇంకా అదే మూడ్లో ఉండి డల్లుగా ఉన్నారు. బృందా మీరాలు వాళ్ళని ఓదార్చుతుంటే జితేంద్ర ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ చెప్పడం మరిసిపోయిన పోతురాజు జాతరకి ఈసారి ఇంటికి రమ్మని రాజారెడ్డి బాబు చెప్పున్నాడు. అందరం వస్తామని చెప్పినాను నేను. అందరూ పొయ్యి బట్టలు సర్దుకోండి అన్నాడు కేశవరెడ్డి. జితేంద్ర కంగారుగా ఇప్పుడు ఆడికి ఎందుకు మామా, అయినా ఆలింటికి మనం ఎందుకు అన్నాడు. అట్టా అంటావేం తబ్బి, అట్టా అనుకుని ఉంటే అబ్బి ఈ దేవ్ ఈడికొచ్చేవాడా? మా బావ చార్నాలకి మాట్లాడుండాడు, జాతకు రమ్మని చెప్పున్నాడు. అందరం వెళ్లాల్సిందే, ఎవరు ఇంకేం మాట్లాడకండి, పొయ్యి సర్దుకోండి అని ఆయన లోపలికి వెళ్ళిపోయారు కేశవరెడ్డి. ఇక చేసేదేం లేక జితేంద్ర కొడుకుని మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్తుంటే మీనాక్షి హెల్ప్ చేసింది. బృందా లేచి రూమ్లోకి వెళ్తుంటే వెనకే దేవ్ కూడా వెళ్ళాడు. మీరా లల్లికి కాల్ చేసి తన లగేజ్ ప్యాక్ చేయమని వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుంటానని చెప్పి హాల్లోని కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. రాజేష్ కూడా కుమార్కి చెప్పి లగేజ్ ప్యాక్ చేయమని మీరా పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. దేవ్దన్ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళాడు. హాల్లో మీరా, రాజేష్, బాలాలు మాత్రమే ఉన్నారు. బంగారం అని మీరా హ్యాండ్ పట్టుకోబోయాడు రాజేష్. అంతే, మీరా తలెత్తి కోపంగా రాజేష్ వైపు చూడగానే బాలా కూడా వాళ్ళ వైపే చూస్తున్నాడు. అటు రూమ్లోకి వెళ్ళిన బృంద లగేజ్ ప్యాక్ చేస్తుంటే దేవ్ వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకున్నాడు. అంతే, బృంద మోచేత్తో దేవ్ పొట్టలో ఒక్కటిచ్చింది. అమ్మా అనుకుంటూ దేవ్ బృందాన్ని వదిలి అలా కొట్టావంటే రాక్షసి అన్నాడు. బృంద కోపంగా ఏయ్ కాల్ మీ బృంద, వేగి రాక్షసి అంటే అని పక్కనే ఉన్న చాక్ తీసుకుని దీంతో పొడిచేస్తా అంది. నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు తెలుసులే అని తనతో తెచ్చిన ఐస్ క్రీమ్ని బృందా ముందు పెట్టాడు దేవ్. దేవ్ చేతిలో ఐస్ క్రీమ్ చూసిన బృందా కోపంగా తన చేతిలోని కత్తిని దేవ్ మీదకి తీసుకెళ్ళింది. దేవ్ బృందా చేతిని పట్టుకుని వసే రాక్షసి, కోసుకుంటుందే, అస్సలే చాలా షార్ప్గా ఉంది ఆ కత్తి. మళ్ళీ ఫ్యూచర్లో నీకే ప్రాబ్లం, ఇదిగో ముందే చెప్తున్నాను. అసలు ఎవరు నువ్వు, వేగి అన్నద్దని చెప్పానా? చంపేస్తాను ఇంకోసారి నా దరిదాపుల్లో కనిపిస్తే. నేను అస్సలు నేను చూడాలని కూడా అనుకోవట్లేదు అంది బృంద. ఇంతలో బయట నుంచి తొందరగా రండి, తాతయ్య పిలుస్తున్నాడు అని బాలా చెప్పి వెళ్ళిపోయాడు. దేవ్ బృందాలు కూడా బయటకొచ్చారు. అందరూ వాళ్ళ వాళ్ళ లగేజీలతో బయటకొచ్చారు. అప్పుడే మోహన్ గారు కూడా రావడంతో ఆయనకి చెప్పి అందరూ ఆయనతో పాటే అందరూ బయలుదేరారు. దారిలో మీరా వాళ్ళ లగేజ్ కలెక్ట్ చేసుకుని దేవ్, రాజ్ వాళ్ళతో ఏదో మాట్లాడాక వాళ్ళు ఓకే అని వీళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. దేవ్ వాళ్ళు ఊరికి బయలుదేరారు. జితేంద్రకి మనసులో భయంగా ఉంది. ఒకవేళ నిజం తెలిస్తే రాజారెడ్డి తనని ఏం చేస్తాడు, ఆయన కొడుకులు ఏం చేస్తారు, కేశవరెడ్డి ఏం చేస్తాడు, అస్సలు నిజం తెలిస్తే ఈ మోహన్ ఏం చేస్తాడు, అన్నిటికీ మించి దేవ్దన్ రాజేష్ అసలు దేవ్ ఏం చేస్తాడు అని పిచ్చ భయంగా ఉంది. కానీ బయటికి అది కనిపించనివ్వకుండా కవర్ చేస్తున్నాడు. జితేంద్ర, జగత్లు ఇలా వాళ్ళలో వాళ్ళే భయపడుతుండగా కేశవరెడ్డి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అమ్మికి ఏం జరుగుండాది అని అన్నాడు. ఆయన ఆ మాట అనడంతో జితేంద్ర, జగత్లతో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయి ఆయన వైపే చూడగా కేశవరెడ్డి జితేంద్ర వైపే చూస్తూ చెప్పింది జితేంద్ర, బృందా మీరాల విషయాలు ఏం చేసుండావు ఆయన అలా అడగడంతో ఏం చెప్పాలో తెలియక
గుటుకలు మింగుతున్న జితేంద్ర జగత్తులు మనసులోనే అయిపోయాం, ఊరికి పోకుండానే ఏడనే మన పాడ కట్టేట్టున్నారే అని భయపడుతుండగా చెప్పండి అని గద్దించేసరికి జగత్ నో అనుకుంటూ సీట్లోని ఉలిక్కిపడ్డాడు. డ్రైవ్ చేస్తున్న రాజేష్ కార్ సడన్ బ్రేక్ వేశాడు. అందరూ ఏమైందని జగత్ వైపే చూస్తుంటే జగత్ మనసులో అంటే ఇదంతా నా భ్రమనా, బాబోయ్ నిజమనుకొని చచ్చానే అనుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.